ఫైనల్లీ ఇంటి పని అయితే మొత్తం పూర్తయిపోయిందండి. ఇంకా బీరువాలో బట్టలు ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో ఎలా అయినా సరే ఈరోజు ఆ బట్టలన్నీ తీసి ఐరన్ చేద్దాం అనేసి ఇంకా ఫిక్స్ అయ్యాను. సో అందుకే స్టార్ట్ చేసాను. అయితే అవుతుంది, లేకపోతే లేదు, ఎంతవరకు అయితే అంతవరకు చేద్దామని. సో అందుకు ఫస్ట్ డ్రెస్సెస్తో స్టార్ట్ చేశాను, నా డ్రెస్సెస్తోని. సో ఒక్కొక్క డ్రెస్సెస్ అలా తీసి కొన్ని బయటికి తీసి మడత పెట్టి ఐరన్ చేసి పెట్టాను. ఒక 5 డ్రెస్సెస్ చేశాను. లేదు, పడుకున్నవాడు అలా లేచిపోయి, మా బాబు లేచిపోయి అమ్మ అమ్మ అని వెతుకుతున్నాడు. అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. ఎప్పుడు లేచేటప్పుడు ఏడ్చేవాడు, కానీ ఈసారి అమ్మ అమ్మ అని అని పిలిచేవాడు. సో నేను ఇంకా ఆ పని అక్కడితో ఆపేసి ఇంకా ఎన్ని ఉన్నాయని చూద్దామని బీరువా ఓపెన్ చేసి చూస్తే డ్రెస్సెస్ శారీస్ వేరే ఒక రోజు పెట్టుకోవాలి. డ్రెస్సెస్ అన్ని బయటకు తీసి పెట్టాను. నైట్ అయినా సరే, ఎంత లేట్ అయినా సరే డ్రెస్సెస్ ఈరోజు కంప్లీట్ చేసేయాలి. డ్రెస్సెస్ కంప్లీట్ అయిపోతే కొంచెం ధీమాగా ఉంటుంది. శారీస్ అలా కొంచెం నెమ్మదిగానే చేసుకోవచ్చు. సో ఇంకా ఆ పని అక్కడితో ఆపేసి బాబుకి అన్నం పెట్టేసి, బాబుకి అంగన్వాడి నుంచి రేషన్ వస్తుంది కదా, పాలు గుడ్లు తెచ్చుకుందామని అంగన్వాడికి వెళ్ళాను. మీకు ఓ విషయం తెలుసా? నిన్న సండే కదా, నేను అసలు నిన్న సండే అని మర్చిపోయాను అనమాట. నేను వెళ్ళి గుడ్లు పాలు తెచ్చుకుందామని బయలుదేరిపోయానంట. ఇలా వెళ్ళిపోదామని ఇంకా రెడీ అయ్యాను, బయటకు వెళ్ళాను. ఇంకా మా అమ్మ కాల్ చేసింది, ఈరోజు ఆదివారం కదా ఎక్కడికి వెళ్తావు అనేసి. ఇంకా అక్కడితో ఆగిపోయాను. సో ఇగో అంగన్వాడికి వెళ్ళి పాలు గుడ్లు తీసుకుని అక్కడ అంటే కొంచెం వెయిట్ చేశాను. ఎందుకంటే ఎవరో మేడం వచ్చారంటే, సూపర్వైజర్ ఎవరు. సో ఆవిడ కొంచెం ఏవో చూపిస్తున్నారు. ఇంకా వెయిట్ చేసి కాసేపు అయిన తర్వాత తీసుకుని ఇంకా కూరగాయలకి వెళ్ళి కూరగాయలు తీసుకొని దారిలో బజ్జీలు కనిపిస్తే బజ్జీలు తీసుకుని వచ్చేసారు. అంతే. వీడి ఇంకా బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.